మీరందరూ కూడా ఈ దీనికైతే జైలుకి పోవడానికి ప్రిపేర్ అవ్వండి, లేదు గవర్నమెంట్కి ఏదైతే మీరు బాండ్ రాసి ఇచ్చారో అమౌంట్ కట్టడానికి ప్రిపేర్ అవ్వండి. ఆ రెండిట్లో ఏదో ఖచ్చితంగా చేస్తాం, లేదంటే నేరాలు మానుకోండి. నేరాలైనా మానుకోవాలి, లేకపోతే జైలుకి పోవడానికి రెడీగా ఉంటాను. ఆ విధంగా కఠినమైన హెచ్చరిక అయితే ఏసీపీ గారు అందరికీ ఇవ్వడం జరిగింది. కారణం అదే కూడా వీళ్ళు మనకు ఉన్నటువంటి రికార్డ్ ప్రకారం 19 మంది కూడా తెలియాలి, వాళ్ళకి కూడా ఏంటి అన్నది తెలుసుకుని మోడల్ చూస్తే పిలిపించాం. పాల్పడి అయితే వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాం. ఆ విషయం అందరికీ తెలిసిందే, అర్థమైంది కదా. నేర చరిత్ర కలిగి ఉన్న వాళ్ళందరి మీద కూడా వాళ్ళ మీద ఉంది అనేది గమనించడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత సంబంధిత ఏదైతే లోకల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులు అంటారు, అంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేత బాండ్లు రాయిస్తాం. మంచి ప్రవర్తనలో కలిగి ఉంటాము, మేము ఎటువంటి నేరాల్లో కూడా పాల్పడము అని చెప్పేసి వాళ్ళు మనకి ఒక బాండ్ ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు వాళ్ళు కమిట్ అవుతారు. ఆ ప్రకారంగా వాళ్ళు ఆ ఇచ్చిన పీరియడ్కి ఆ 1 year అవని, ఆ 6 months అవని, ఆ పీరియడ్లో వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎటువంటి నేరాల్లో కూడా వాళ్ళు పాల్పడకూడదు. అలా పాల్పడినట్లయితే మేము జైలుకైనా వెళ్ళిపోతాం. అందులో కండిషన్స్ ఉంటాయి, జైలుకైనా పోతాం, లేదు 1,00,000 or 2 లక్షలు మేము సెక్యూరిటీ బాండ్ ఇస్తారనమాట. ఈ విధంగా కలిగి ఉంటామని చెప్పి అది కానీ ఆ నిబంధనలు ఉల్లంఘించినట్లుగానైతే ఆటోమేటిక్గా ఆ కండిషన్స్ అప్లై అయిపోతాయి. కాబట్టి వాళ్ళు అది ఫాలో అయిపోవాలి. ఇప్పుడు జనరల్గా ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ స్టేట్లో కానీ వీళ్ళు కానీ వాళ్ళు పిల్లలు నేరాల్లో పాల్పడుతూ వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 129E అని సెక్షన్ ఉంది. దాని ప్రకారంగా బాండ్లు రాసిస్తారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటాము మేమని చెప్పేసి ఏ పోలీస్ స్టేషన్కి అయినా సరే, ఏ రౌడీ షీటర్ అయినా సరే ఈ విధంగా రాసిస్తారు. ఆ కండిషన్స్ ఉల్లంఘించినట్లుగానే అయితే అందులో ఉన్నది 1 month జైలుకైనా పోతారు, లేదు అంటే బాండు 2 లక్షల రూపాయలకి రాసి ఇచ్చారంటే 2 లక్షల రూపాయలు కూడా మన ప్రభుత్వ ఖజానాకి జమ చేయవలసి ఉంటుంది. ఇది ఈ సబ్జెక్టు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మొత్తం స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో మనం ఏంటంటే మన ఏరియాలో ఒక రౌడీ షీటర్ ఎవరైతే మనోపాక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మన దగ్గర రౌడీ షీట్ ఉంది, బాండ్లు ఇచ్చారు. ఆయనలాగే ఇక్కడ ఉన్న మొత్తం మన దగ్గర ఉన్న మల్కాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ప్రస్తుతం 19 మందిలో 16 మంది మన దగ్గర ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నారు. రిమైనింగ్ ఒకటి జైల్లో ఉన్నాడు, ఒకటి పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని ఒకటి తీశారు. ఇంకొకడు ఓవీలో ఉన్నాడు, వాడు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఈ 16 మంది మీద కూడా మనం బాండ్లు తీసుకోవడం జరిగింది. ఈ 16 మందిలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ ఎటువంటి క్రిమినల్ కేసులు కన్నా పాల్పడినట్టుగానైతే ఖచ్చితంగా ఆ కేసు కాకుండా ఈ బాండ్ వైలేషన్ చేసినందుకు జైలుకి పంపడం కానీ, లేదు ఆ 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖజానా కానీ ఎన్నిసార్లు పాల్పడితే అన్నిసార్లు కూడా డబ్బులు కట్టాలి, అన్నిసార్లు కూడా జైలుకి పోవాలి. కేసు కాకుండా కేసే అది కాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండవలసిందే. అది ఏమాత్రం జవదంటే సరే కేసు జైలుకి పోవడం వేరు, అది కాకుండా దీంట్లో జైలుకి పోవడం వేరు. ఆ జైలుకి వెళ్ళను నేను ఆ కేసు ఎలాగ ఫేస్ చేస్తాను కదంటే గవర్నమెంట్కి బాండ్లో ఉన్న ప్రకారంగా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి. అలాగే ఎన్నిసార్లు కేసులు లేని వాళ్ళకి అన్నిసార్లు 2 లక్షలు కట్టాలి. ఈ విషయం అందరూ రౌడీ షీటర్కి మేము చెప్పడం జరిగింది. పత్రికాముఖంగా ఇన్ ఫ్యూచర్లో ఎవరో కూడా ఇలా పాల్పడకుండా ఉంటారే కాబట్టి అది మీరు అందరికీ తెలియజేస్తారు. కాబట్టి మీ పత్రికాముఖంగా కూడా ప్రజలందరికీ తెలిసేటట్టు ఈ రౌడీ షీటర్లందరికీ కూడా ఎవరైతే ఇక్కడ కానీ సిటీలో కానీ ఎక్కడ ఉన్నా సరే అందరికీ అది తెలియాలని చెప్పేసి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో మనకి చిట్టుబాబు సార్, హార్బర్ ఏసీపీ గారు ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్తారు అఫీషియల్గా. అది మీరు సార్ ఇలా ఎప్పుడు అదే విధంగా కౌన్సిలింగ్ ఇస్తాం. అది దాటి ఎక్కడైనా నేరాల్లో ఇన్వాల్వ్ అయినట్లుగానైతే ఖచ్చితంగా చట్టపరంగా మేము తీసుకొని చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి వాళ్ళందరికీ హెచ్చరిక చేయడానికి, పత్రికాముఖంగా వాళ్ళకి తెలియజేయడానికి